నమస్తే. సిద్దిపేటలో గత 2 రోజుల నుంచి ఎడతెరపులేని వర్షాలకు శ్రీనగర్ కాలనీ అయితే జలదిగ్నంలో ఉంది. మొత్తం శ్రీనగర్ కాలనీలో అపార్ట్మెంట్లు, ఇళ్లు మొత్తం నీళ్ళలో మునిగిపోయి ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పర్యవేక్షిస్తున్నారు. మనతో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, వారిని ఎలా సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారని సార్ చెప్పండి. ఇప్పటి వరకు ఎంతమంది సురక్షిత ప్రాంతాలకు చేరవేశారు? గత రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం పైన పడటం వల్ల సిద్దిపేట పట్టణానికి ఇటు శ్రీనివాస్ నగర్ కావచ్చు, శ్రీనగర్ కాలనీ కావచ్చు, అన్నీ కూడా వరదలు చిక్కుకొని ఉన్నాయి. దాన్ని అన్ని కూడా కంప్లీట్గా వరద బాగా తప్పివేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇటు మున్సిపల్ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా ప్రయత్నం చేస్తారు. రెస్క్యూ టీం కూడా సిద్దిపేటలో ఇప్పుడు ఎక్కడైనా వరదలు చిక్కున్న వారైతే ఏదైతే ఇండియా స్కీమ్ ఉందో తప్పకుండా అది ఇండియా ఏదైతే ఉందో సిద్దిపేటలో రెడీగా ఉన్నారు. వాళ్ళని కూడా ఎక్కడైతే అపార్ట్మెంట్స్లో కానీ ఇంకా ఈ వరదలు చిక్కున్నట్టు ఇళ్ళలో ఎక్కడైనా ఉంటే తప్పకుండా మనం రక్షించడానికి ఎప్పటికప్పుడు అన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాం. దీనికి అనుగుణంగానే గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ఒక అరగంట లోపల సిద్దిపేట చేరుకుంటూ ఉన్నారు. ఏదో యువతటి ప్రాంతాల్లో అవన్నీ కూడా పర్యవేక్షిస్తారు. అవన్నీ కూడా తిరిగి పర్యవేక్షించి దానికి అనుగుణంగా అన్ని చర్యలు కూడా చేపడతాం. ఇప్పటికైతే ప్రాణ నష్టం ఎక్కడ కూడా లేదు. ఇళ్లలో నీళ్ళు వచ్చి వాటిని కాపాడుకోవడానికి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా గమనించేది ఒకటే, వరద తట్టు ప్రాంతం అయితే లోతట్టు ప్రాంతం ఉన్నటువంటి ప్రజలు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్టయితే 2-3 గంటల్లో ఈ వరద తగ్గుతుందని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే పైన తగ్గితే ఈ సిద్దిపేట పట్టణంలో తగ్గుతుంది. ఈ సిద్దిపేట పట్టణంలో శ్రీనగర్ కాలనీ కావచ్చు, శ్రీనివాస్ కాలనీ కావచ్చు, ఇంకా లోతట్టు ప్రాంతంలో అన్ని ప్రజలంతా కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు ప్రజలకి దరిదాపు పొద్దున్న నుంచి మొత్తం విద్యుత్ సరఫరా బంద్ అయింది. కొన్ని అపార్ట్మెంట్లలో వాటర్ ఫెసిలిటీ కూడా ఆగిపోయినాయని చెప్పి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రజలు చెప్తున్నారు. మేము బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఉన్నాము. ఇప్పటి వరకు అధికారులు రాలేరు, నాయకులు రాలేరు. మాకు కనీసం పాలు కావచ్చు, భోజన వసతులు కావచ్చు, అన్ని కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అటువంటిది ఎవరైనా ఉంటే మాత్రం ఆ మున్సిపల్ కమిషనర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకు ఎవరు చెప్పినా సరే 10 నిమిషాల్లో వాళ్ళకి ఏ అవసరం ఉన్నా తీర్చడానికి పొద్దున 5 గంటల నుంచి మేము అంతా పర్యవేక్షిస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. ఒకవేళ జరిగి ఉంటే మాత్రం తప్పకుండా మా దృష్టికి వస్తే మాత్రం అన్ని చర్యలు చేపడతాం. ఏదైతే మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మత్స వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వాటిని అన్ని కూడా అడిగి చేసుకున్నాం. ఇప్పటి వరకు సిద్దిపేటలో ఎన్ని ప్రాంతాలు జలమయంలో ఉన్నాయి? ఇప్పటి వరకు మీరు ఎన్ని చర్యలు చేపట్టారు? మామూలుగా ఉదయం 5 గంటల నుంచి గౌరవ మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి ఆదేశాల మేరకు 5 గంటల నుంచే బీఆర్ఎస్ నాయకులము, మా మాజీ చైర్మన్, మా మార్కెట్ మాజీ చైర్మన్లు, అలాగే వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులందరం కూడా తిరుగుతా ఉన్నారు. ఇప్పటికీ మేము ఉదయం 5 గంటల నుంచి ఇంటికి వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడున్న మనం నిలబడ్డ ప్రాంతానికి మేము ఇప్పటికి 2 సార్లు వచ్చినాం. సిద్దిపేటలో కోమటి చెరువు లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నాయో, కోమటి చెరువు మత్తడి ప్రమాదకర స్థాయిలో మునుపెన్నడు లేని విధంగా దాదాపు మీటర్ పైన మత్తడి దుంకుతున్న సందర్భంగా ఈ లోతట్టు ప్రాంతాలకి నీళ్లు రావడం సహజమే. ఇది ప్రకృతి వైపరీత్యం. దీన్ని ఎవరు చేరుకోవడం చాలా ఇబ్బంది అయింది. మేము ఉదయమే మరి జేసీబీ కానీ ఇంకా లేదు, వరద బాగా ఉధృతంగా వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు భరోసానిచ్చేందుకు మేము గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచన మేరకు, వారి ఆదేశాల మేరకు ఉదయం 5 గంటల నుంచి మేము సిద్దిపేట లోతట్టు ప్రాంతాల్లో తిరుగుతా ఉన్నాం. నిజానికి కోమటి చెరువు నాలా ద్వారా వస్తున్నటువంటి కోమటి చెరువు ఇప్పుడు 1 మీటర్ పైన ఎత్తులో ప్రవహిస్తుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి నాలా ద్వారా వచ్చేటువంటి నీళ్లు నర్సాపూర్ చెరువులోకి చేరుకోవాలి. కానీ ఉదయం మేము వచ్చినప్పటి పరిస్థితి ఎలా ఉందంటే ఆ నాలా నిండిపోయి పక్క నుండి ప్లాట్లలో ద్వారా అవి నర్సాపూర్ చెరువులోకి పోలేనటువంటి పరిస్థితి ఉండేది. అక్కడ తట్టుకున్నటువంటి డెబ్రిష్ను, మట్టిని అంతా తొలగించి నర్సాపూర్ చెరువులోకి నీరు చేరుకునేట్టు చేశాం. ఇప్పుడు నర్సాపూర్ చెరువు పెద్ద ఎత్తున ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంది, మత్తడి దుంకుతూ ఉంది. ఇప్పుడు నీళ్లు కిందికి వెళ్తున్నాయి కాబట్టి మెల్లిమెల్లిగా ఈ వరద తగ్గే అవకాశం ఉంది. కానీ తొగుటలో దాదాపు 23 సెంటీమీటర్ల వర్షం పడ్డట్టు తెలిసింది. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న చెరువులన్నీ కూడా కోమటి చెరువు ద్వారా కిందికి పోవాలి కాబట్టి విపరీతమైనటువంటి వరద వస్తుంది. ఏది ఏమైనా మేము బీఆర్ఎస్ బృందం ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఏ అవసరం ఉన్నా తీర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. మాకు అవసరమైతే మీ లోకల్ నాయకుల ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని చెప్పుకోవచ్చు. 1 హరిప్రియా నగర్, 2 శ్రీనగర్ కాలనీ,
శ్రీనివాస నగరు, అట్లాగే శివాజీ నగర్ లో కొంత ప్రాంతం, ఇవన్నీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ నాలాకు అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ నాలా కంటే కింద ఉన్నటువంటి ఇంకా లోతుగా ఉన్నటువంటి ప్రాంతం కూడా ఉంది. కొంతమంది చాలా రోజుల క్రితం ఇల్లు కట్టుకోవడం వల్ల ఈ నాలా నుంచి ఉప్పొంగినటువంటి నీళ్లు వాళ్ళు హైట్ తక్కువ ఉండడం వల్ల అక్కడికి నీరు చేరుకుంటున్నాయి. ఇప్పటికైనా ఇక్కడ కొత్తగా నివాసాలు ఏర్పరచుకునే వాళ్ళు కొంత హైట్ లో కట్టుకోవాల్సింది. ఇప్పుడు మనం నిలబడ్డటువంటి ఈ బిల్డింగ్ కూడా మీరు చూడండి, ఇప్పటి దీని మీదకి వెళ్ళిపోయినాయి ఉదయం నీళ్లు. అంటే ఇప్పటికైనా బిల్డింగ్లు కట్టుకునేటప్పుడు కాంట్రాక్టర్లు మరి ఫ్యూచర్ను ఆలోచించుకొని వరద ఎట్లొస్తుందో ఒకసారి చూసుకొని మరి రాబోయే రోజుల్లో నిర్మాణాలు చేపట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మనతో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు బాల సాయిరామ్ గారు ఉన్నారు. కానీ మరిన్ని వివరాలు అడిగిస్తున్నాం. అసలు సిద్దిపేటలో ఎన్ని ఏరియాలు ఇప్పటి వరకు మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎలా చెప్పారు? ఇప్పుడు ప్రధానంగా కోమటిచెరు పరివాహక ప్రాంతం, లోతట్టు ప్రాంతాలు అంటే శ్రీనగర్ కాలనీ, హరిప్రియ నగర్ కాలనీ, దాంతోపాటుగా లోహిత్ సాయి హాస్పిటల్కి సంబంధించిన గల్లీలో కూడా చాలా వరకు కొంచెం జల దిగ్బంధంలో ఉన్నది. ఆల్రెడీ మున్సిపాలిటీ కానీ హరీష్ రావు గారి ముందస్తు చూపుతోనే డీసిల్టేషన్ చేయడం వల్ల బాయ్స్ ఖానాపూల్ ఆ కెనాల్ అంతా కూడా డీసిల్టేషన్ చేసి ఉండడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ ఇంకా ఇప్పుడు ప్రభుత్వం కూడా వెంటనే ఇటు రెవెన్యూ శాఖ, ఇటు మున్సిపాలిటీ, ఇటు ఇరిగేషన్, పోలీస్ ఇట్లా అన్ని రకాల శాఖలను సమన్వయం చేసి వెంటనే చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అయితే ఇప్పటికైతే ప్రాణ నష్టం ఎక్కడ జరగలేదు, ఆ విషయంలో మనం సేఫ్. అయితే మన టాప్ ప్రియారిటీ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగద్దు కాబట్టి దానికి సంబంధించి హరీష్ రావు గారు ఉదయమే మా బీఆర్ఎస్ గులాబీ సైన్యం అంతా కూడా అన్ని లోతట్టు ప్రాంతాల్లో వివిధ శాఖలకు సంబంధించి ఆయా ప్రజాప్రతినిధులను కూడా వెంబడేసుకొని తిరుగుతున్నాం. ప్రజలకు దగ్గరికి వెళ్ళి భరోసా కల్పించి మీకు చిన్న చిన్న నిత్యావసర వస్తువులు లేకుంటే మాకు తెలియజేయండి, మేము ఇస్తామని కూడా తెలియజేస్తాం. అక్కడక్కడ ఇబ్బంది లేదు, వాళ్ళకు మానసికంగా ఒక భరోసానిస్తూ అన్నింటికీ మీ వెంట మేమున్నామన్న ఒక భరోసా కల్పించడానికి మేము ఉదయం నుంచి అన్ని లోతట్టు ప్రాంతాల్లో తిరుగుతున్నాం. వెంటనే ప్రభుత్వానికి అక్కడక్కడ కలెక్టర్ గారికి లేదంటే మున్సిపల్ కమిషనర్ గారికి, రెవెన్యూకి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించిన శాఖల అధికారులతో కూడా మేము మాట్లాడి సమన్వయం చేసుకొని ఎక్కడైనా మనం కావాల్సిన ఇరిగేషన్కి సంబంధించిన ఛానల్స్ ఎక్కడైనా బ్రేక్ చేయాల్సి వస్తే తొందర మనం ఈ ఫ్లడ్ను కంట్రోల్ చేసే రకంగా వరద జనావాసాలకు ముంచెత్తకుండా ఉండడానికి ఏమేమి చర్యలు చేపట్టాలో మాకున్న అనుభవం మేరకు అక్కడ ప్రజల సూచనలు బట్టి మేము కూడా అధికారులకు తెలియజేస్తూ సమన్వయం చేస్తున్నాం. మొత్తంగా ప్రాణ నష్టం జరగకుండా ఉండడమే మా టాప్ ప్రయారిటీగా మేము ఉదయం నుంచి పర్యటిస్తాం. ఇప్పుడైతే కొంతమంది ప్రజలు ఉదయం నుంచి ఫ్లోయింగ్ ఎక్కువ ఉండడంతో అపార్ట్మెంట్లో నీళ్ళు చేసి ఏదైతే అపార్ట్మెంట్ అయినా సరే వాటికి విద్యుత్ అనేది పూర్తిగా బంద్ చేశారు. మాకు వాటర్ ఫెసిలిటీస్ లేవు, యాక్చువల్లీ మందులు తెచ్చుకున్నామన్నా బయటకు వెళ్ళిన పరిస్థితిలో ఉన్నామని చెప్తారు. వారికి ఏ విధంగా సహాయపడుతుంది? మేము అక్కడక్కడ వెళ్ళిన దగ్గర ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో వాటర్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకు మీకు నిత్యావసర వస్తువులు, పాలు ఇత ఉన్నాయా లేవా, లేకుంటే చిన్న చిన్న అంటే మినిమం అంటే ఆ రోజు పూట ఎలా తీయడానికి ఉన్న వాళ్ళకి సరుకులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఎవరికైతే లేవో పాలు, అరటి పండ్లు, బ్రెడ్ తదితర విషయాలు కూడా మేము పంపించేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ఎక్కడ కూడా ఆధారపడడానికి అవసరం లేదు, మేమంతా వాళ్ళతో ఎంబడను. ఇదంతా కూడా మనం ఒక్క పట్టణానికి చెందిన వాళ్ళం కాబట్టి ఎక్కడా వాళ్ళు ఆధారపడద్దు. అన్ని విషయాల్లో 24 గంటలు మేము అందుబాటులో ఉన్నామని చెప్పే భరోసా కూడా మేము కల్పిస్తాం. ఈ శ్రీనగర్ కాలనీలో జలదిగ్నంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి చర్యలు చేపట్టారు? అయితే గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏదైతే పైనుంచి ఏదైతే కామారెడ్డి, మెదకు పట్టణాలలో విపరీతంగా వర్షం బీభత్సం కొట్టడం వల్ల అయితే ఎక్కడైతే మన ఈ రాయపూలు కానీ, మిడిదొడ్డి, అల్వాలు, తొగుట, మిగతా ఎన్సాన్పల్లి, తడకపల్లి చెరువు కట్టలు తెగిపోవడం వల్ల మహా బీభత్సమైన వర్షం కురిసింది. దానివల్ల ఫ్లోటింగ్ ఎక్కువై కొమ్మటి చెరువుకు బాగా వరద నీరు చేరడం జరుగుతుంది. దానివల్ల లోతట్టు ప్రాంతాలు అయితే ఏవైతే ఉన్నాయో శ్రీనివాస నగర్, శ్రీనగర్ కాలనీ, శివాజీ నగర్, ఈ ప్రాంతాలు మొత్తం జల దిగ్బంధం అయినాయి. కాబట్టి వీళ్ళందరికీ ప్రజలకు ఉదయం 5 నుంచే మేము కానీ, మా మున్సిపల్ చైర్మన్ కానీ, కమిషనర్ కానీ, మా కౌన్సిలర్లు, తోటి కౌన్సిలర్లు కానీ, మచ్చవేనన్న కానీ, సాయిరామన్న కానీ అందరం కలిసి పొద్దున ఉదయం 5 గంటల నుంచే గౌరవ హరీష్ అన్న ఆదేశానుసారం అందరము మేము ఫీల్డ్ మీదకి వచ్చి వారికి ఎక్కడెక్కడైతే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయో, కింది గ్రౌండ్ ఫ్లోర్లు ఉన్నారో వాళ్ళందరినీ పైకి పంపించడం జరిగింది. వారికి పాలు, నీళ్లు ఎలాంటి సౌకర్యం కావాలన్నా మా మున్సిపల్ సిబ్బందితోని వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఎక్కడైతే ఇంకా చాలా లోహిత్ సాయి హాస్పిటల్ దగ్గర మట్టి కట్టలు కట్టుకపోయి నీరు పోయే ఇబ్బందిగా ఉండే అక్కడ జేసీబీల సహాయంతో ఆ కట్టలు తెగగొట్టడం జరిగింది. అలాగే నర్సాపురం తూము ఏదైతుందో ఆ తూము దగ్గర కూడా చాలా ప్రమాదకరంగా నీళ్లు పోవడం లేదు. దాన్ని ఇటాచి తీసుకొచ్చి మా కమిషనర్ గారు, చైర్మన్ గారి ద్వారా గౌరవ హరీష్ ఆదేశానుసారం, కలెక్టర్ గారి ఆదేశానుసారం అక్కడ ఆ తూములు కూడా పలగొట్టడం జరిగింది. దాంతో కొంచెం ప్రభావం తగ్గింది కాబట్టి ప్రజలకు
నా దయచేసి ఒకటే గమనిక. ఎందుకంటే పైనుంచి వస్తున్నాయి వాటర్ ఇవి, మనం ఇక్కడ వర్షం కొట్టడం వల్ల కాదు. పైన ఏవైతే చెరువులు ఉన్నాయో తొగుట, రాయపోలు, మిడిదొడ్డి, అల్వాలు, ఎక్కడైతే ఇన్సాన్పల్లి, తడకపల్లి అక్కడ ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువుల కట్టలు దిగి నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి దయచేసి మన కొమ్మరిచెర్లకు వస్తున్నాయి, కొమ్మరిచెరు నుంచి నాలా నుంచి వస్తున్నాయి కాబట్టి ఫ్లోటింగ్ అవుతున్నాయి కాబట్టి మన కాలనీలకు వస్తున్నాయి. కాబట్టి మీరు కూడా సహకరించాలి. ఎవరైతే ప్రమాదకరంగా ఉందో వాళ్ళు ఖచ్చితంగా మాకు ఫోన్ చేయాలి. మా మున్సిపాల్కు డైల్ నెంబర్ పెట్టినాము, మా కౌన్సిలర్లకు కానీ చైర్మన్ కానీ చేయాలి. ఎందుకంటే మీరు కూడా ప్రమాదకరంగా ఉంది కానీ చెప్పేసి మీరు కిందికి దిగే ప్రయత్నం చేయొద్దు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు పైన పోవాలి. మీకు ఏదైనా అత్యవసరంగా అవసరం ఉన్నచో మాకు ఫోన్ చేస్తే మేము ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాము. 24/7 మీకు అందుబాటులో ఉండి మీకు ఏ రకమంటి అవసరం ఉన్నా మేము తీరుస్తాము. గౌరవ హరీష్ అన్న ఆదేశానుసారం మేము ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ నాయకులము అందరము ఏదైతే వర్షపు కొట్టే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో పర్యటిస్తున్నాము. పొద్దున 5 నుంచి ఇప్పటి వరకు కూడా ఇంతవరకు కూడా మేము నీళ్లు కూడా తాగకుండా పర్యవేక్షిస్తున్నాము. కాబట్టి మీరు కూడా మాకు సహకరించి మీరు కూడా కొంచెం మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలని కోరుతున్నాం. ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్యటించి మేము ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాం, ఏ ఆపద రాకుండా చూసుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పి ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తారు. కెమెరా పర్సన్ అంజితో రాజేష్, మన కర్తవ్యం సిద్ధిత.